సో హాయ్ గైస్, మీరు చూస్తున్నారు నా విహారీ యూట్యూబ్ ఛానల్. ఇవాళ వచ్చేసేపటికి డీజే ఆస్మో 7P ఆర్డర్ పెట్టాను అమెజాన్లో నుంచి. వచ్చింది మనకి, అన్బాక్సింగ్ అయితే అయిపోయింది. సో ఇది ఎట్లాగా యూజింగ్ ఏంటి అనేది మనకి ట్రైనింగ్ మోడ్. జస్ట్ ఇట్లా ఓపెన్ చేసామంటే మనకి ఆన్ అవుతుంది. బటన్ నొక్కితే ఆన్ అయిపోయింది. సో మొబైల్ పెట్టుకోవాలనుకుంటే కనుక, సో గ్యాస్ ఇటు నుంచి ఇటు సెంటర్కి పెట్టుకున్న తర్వాత మనం ఇది మొబైల్ మ్యాగ్నెట్ అయితే చాలా గట్టిగానే ఉంది. సో ఇట్లా పెట్టగలనే కనెక్ట్ అయిపోయింది, మనకి లైన్లోకి వచ్చేసింది. సో మీరు చూసుకోవచ్చు, ఇవ్వండి ఇట్లాగా. ఇప్పుడు దీన్ని మనం ట్రాకింగ్ చేయాలి అనుకుంటే కనుక ఇది లాకింగ్ సిస్టమ్. మనకి ఏంటంటే ఇక్కడ బటన్ ఉంది కదా, ఇది అన్లాక్ చేయాలనుకుంటే బటన్ నొక్కాలి. మామూలుగా అయితే బటన్ నొక్కవసరం లేదు, జస్ట్ ఇలా పెట్టేస్తే కనెక్ట్ అయిపోద్ది. అట్లా రెడ్ లైట్ వెలిగిద్ది. మనకి బ్యాక్ సైడ్కి కావాలనుకున్నప్పుడు మనం ఈ బటన్ నొక్కి బ్యాక్ సైడ్కి ఇలా ఫ్లిప్ చేసుకొని మళ్ళీ ఇలా బటన్ పెట్టగానే సౌండ్ వస్తుంది, మనకి గ్రీన్ లైట్ వెలిగిద్ది. అక్కడ రెడ్ లైట్ ఉంది కదా, వీడియో ఒకవేళ మనకి ట్రాకింగ్ చేయాలనుకుంటే కనుక ఇట్లా పామ్ చూపిస్తే ట్రాకింగ్ స్టార్ట్ అయిపోద్ది వీడియోది. మనకి తెలియదు కదా ట్రాకింగ్ స్టార్ట్ అయిందా లేదా అని మనకు తెలియదు. కాబట్టి ఇలా పామ్ చూపించుకొని ట్రాకింగ్ స్టార్ట్ అయిపోద్ది. మనం ఇవ్వండి ఇట్లా చూసారా. ఇప్పుడు అదే వీడియో స్టార్ట్ చేయాలి. మనం వీడియో స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు వి సింబల్ ఇలా దాన్ని చూపిస్తే వి సింబల్ వీడియో స్టార్ట్ అయిపోయింది. మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు నాకైతే ఫ్రంట్కి ఏం లేదు, వీడియో అయితే స్టార్ట్ అయిపోయింది. మనకి ఇక్కడ బ్లింక్ అవుతుంది లైట్, ఏదైతే లైట్ ఉందో బ్లింక్ అవుతుంది. బ్లింక్ అవడం వల్ల వీడియో స్టార్ట్ అయిపోయిందని అర్థం అవుద్ది. వీడియో స్టార్ట్ అయిపోయింది కాబట్టి మనం ఏం మాట్లాడినా దాంట్లో రికార్డ్ అవుతుంది. సో మనం ఇటు తిరిగినప్పుడు ఇటు సో ట్రాకింగ్ అయితే చేసుకుంటుంది. మనం ఒక లేచి వెళ్ళిపోయినట్టు, కూర్చున్నట్టు దానికి మనకేంటంటే డైరెక్ట్గా కనెక్ట్ అయిపోతుంది. డీజే మైక్ దానికి మనం డీజే మైక్ చూపించామంటే కనుక దానికి డైరెక్ట్గా కనెక్ట్ అయిపోద్ది. దానికి మళ్ళీ ట్రాన్స్మిటర్ పెట్టుకొని కనెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దీంట్లోనే మనకి డీజే ట్రాన్స్మిటర్ ఉంటుంది. సో అదైతే కనెక్ట్ చేసేసుకుంటుంది డీజే ట్రాన్స్మిటర్. మళ్ళీ మనం వీడియో ఆపేయాలనుకుంటే ఎట్లా చూపిస్తే వీడియో ఆగిపోయింది. వీడియో అయితే ఆగిపోయింది, కానీ మనకి ట్రాకింగ్ మాత్రం ఇట్లాగే చూపిస్తుంది. మనకి ఎందుకంటే వీడియో ట్రాకింగ్ మాత్రం అట్లాగే చూపిస్తుంది, కానీ వీడియో అయితే ఆఫ్లో ఉంది. సో మళ్ళీ పాన్ చూపించామనుకోండి, డిస్కనెక్ట్ అయిపోయింది. మనం ఇటు తిరిగినా సరే మూవ్ అయితే అవ్వదు, ఎందుకంటే ఆగిపోయింది. ఇంకా ట్రాకింగ్ లేదు, మనకి ట్రాకింగ్ లేదు. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం కొన్ని వేరే చోట్ల ఇదే ఉపయోగపడదు. ఏదైతే ఇది ఉందో ఇదైతే ఉపయోగపడదు. కొన్ని చోట్ల ఏంటంటే మనకి లాంగ్ వీడియోస్ కావాలన్నప్పుడు లాంగ్ వీడియోస్కి దీన్ని కొంచెం టిల్ట్ చేసుకోవచ్చు. చూసారా, టిల్ట్ చేసుకోవచ్చు. అండ్ మనం ఫ్రంట్ కెమెరా వీడియోస్ చూడొచ్చు. కెమెరా ట్రాకింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫ్రంట్ కెమెరా వీడియోస్ చూపిస్తాం అనుకోండి, వీడియో ట్రాకింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మామూలుగా ఇట్లాగా చూపించుకోవచ్చు. లేదంటే మనకి వీడియోస్ తీసేటప్పుడు సినిమాటిక్ వీడియోస్ ఉంటాయి, వాటికి సినిమాటిక్ వీడియోస్ కావాలంటే వీడియోస్ తీసుకోవచ్చు. అంటే ఇది ఓన్లీ ఫ్రంట్కే బెండ్ అవుతుంది. ఇది ఏదైతే ఉందో ఇట్లాగా ఫ్రంట్కే బెండ్ అవుతుంది, బ్యాక్ అయితే బెండ్ అవ్వదు, ఓన్లీ ఫ్రంట్కే బెండ్ అవుతుంది. మనం మళ్ళీ క్లోజ్ చేసేసుకున్నప్పుడు ఇదేదైతే తీసుకొని మీకు కూడా బిగినర్స్ గైడ్ అయితే ఒకటి పెడతాను. సో చూపించు, మనం తిరిగి పని చేసారా. మనం ఇవ్వాలి ఇటు తిప్పితే ఇటు తిరిగెత్తి, ఏంటంటే ఇప్పుడు ఇవ్వండి మనకి షేక్ అవ్వకుండా వీడియో అట్లాగా ట్రాకింగ్ అయితే చేసిద్ది. సో ఇది వీడియో అవ్వట్లేదు. అండ్ ఇన్స్టా 360 హైలైట్ చేస్తే చెప్తున్నారు. సో ఇన్స్టా 360 కూడా నేను పెట్టా కానీ అది కొంచెం వేస్ట్ ఆఫ్ పర్పస్. అదేంటంటే మనకి ఇట్లాగా విడివిడిగా పార్ట్స్ అనేవి ఉండవు. విడివిడిగా పార్ట్స్ ఉండకుండా మొత్తం ఒకే దాంట్లో కలిపేసి, అండ్ లైట్కి కూడా మనం 2 హ్యాండ్స్ యూస్ చేసుకోవాలి. ఇప్పుడు లైట్ కావాలనుకోవాలి, ఇట్లా 2 హ్యాండ్స్ యూస్ చేసుకోవాలి లైట్కి. అండ్ మార్చుకోవాలనుకుంటే మళ్ళీ మార్చుకునేటప్పుడు ఇట్లాగా వాడుకోవడానికి
ఇదంతా మనకి వర్కౌట్ అయ్యేదంటే అనిపించలే నాకు. దాంట్లో మళ్ళీ కావాలి అనుకుంటే మళ్ళీ మనం ఇది ట్రాకింగ్ రాదు. ఈ ఎల్ఈడి లైటు ఎల్ఈడి లైట్ ఒకటే వస్తుంది, ఇది రాదు. ఏఐ ట్రాకింగ్ అనేది దాంట్లో ఉండదు. మనకి ఫోన్లోనే ఇన్బుల్ట్ అయి ఉంటుంది. యాపిల్ ఫోన్ ఉంటే కనుక మనం దీన్ని ట్యాప్ చేసామంటే దాంట్లో ఒక యాప్ అనేది ఆన్ అవుతుంది. యాప్ ఆన్ అవ్వడం వల్ల మనకి దాంట్లోనే ఏఐ ట్రాకింగ్ అంతా ఉంటుంది. దీనికి ఏంటంటే సపరేట్ అంటే ఇది ఇలా కూడా వాడుకోవచ్చు. అండ్ దీన్ని తీసేసి కూడా మనం ఏఐ ట్రాకింగ్ అనేది చేసుకోవచ్చు. జస్ట్ పామ్ చూపించామంటే ఏఐ ట్రాకింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో మనం పామ్ చూపించిన ఏఐ ట్రాకింగ్ స్టార్ట్ అవుతుంది. ఇదిగోండి పామ్ చూపించిన ఏఐ ట్రాకింగ్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇది పెట్టుకున్నా కూడా ఇది పెట్టుకొని పామ్ చూపించిన ఏఐ ట్రాకింగ్ అనేది స్టార్ట్ అవుతుంది మనకి. సో కాకపోతే ఏంటి అంటే డీజే అనేది మనకి ఆల్రెడీ అన్నీ మన దగ్గర డీజే అయ్యే ఉన్నాయి. సో దానికోసం నేను దీన్ని కూడా డీజే అయ్యే ప్రిపేర్ చేశాను. ఏదైతే అన్ని టాప్ నాట్స్ ఉన్నాయో అయ్యే తీసుకున్నాను. జస్ట్ మైక్ ఒకటి నేను డీజే మినీ తీసుకున్నాను. ఎందుకంటే మినీ అనేది చాలా బెటర్ అని అందరూ చెప్తూ ఉన్నారు. సో మనం మినీ తీసుకున్నాం. అండ్ మిగిలినన్ని మన DJI 7P మనకి అది టాప్. DJI 7P తీసుకున్నాం. యాక్షన్ 5 ఉంది. సో అది టాప్, అది తీసుకున్నాం యాక్షన్ 5. అలాగా ఏదైతే టాప్ ఉందో అవన్నీ మనం టాప్ తీసుకున్నాం. ఇది మన వీడియో. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫాలో కొట్టండి. ఇన్స్టాగ్రామ్ వాళ్ళు, యూట్యూబ్ వాళ్ళు కూడా ఫాలో కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ పెట్టండి. వీడియో ఎట్లా అనిపిస్తుంది ఏంటి అనేది వీడియో కామెంట్ పెట్టండి. అండ్ మీకు కంటిన్యూగా కావాలనుకుంటే కనుక సబ్స్క్రైబ్ చేసి కింద బెల్ ఐకాన్ నొక్కండి. మన వీడియోస్ పోస్ట్ చేయగలనే మీకు వస్తూనే ఉంటాయి. ఇంకా సో మనం లెంత్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంటుంది, కానీ కొంచెం సపోర్ట్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్